ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలోనైనా సరే రోజులు గడిచినా కొద్దీ సర్కారోళ్ళు ఏం చేసిర్రు ఏం ఎగరబెట్టిర్రు అని అడుగుడు చాలా అవుతుంది. అన్నిటికీ మించి ప్రాజెక్టుల కాడనే జవడం గట్టిగా అవుతుంటుంది. ఇట్లనే తెలంగాణలో కూడా సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు తొలుత సంధి లడాయి నడుస్తూనే ఉన్నది. అందులో సీఎం సార్ సొంత జిల్లాన నీళ్ల పోరాటం జోరుగైతుంది. అందుకే 2 రోజులైతే ఏమాయా అని పెద్దసారే అన్ని పక్కకు పెట్టి పోయిండు. ఇక చూడుర్రి శుక్రవారం ఏమేమి నడిచిందో. బేత్తారం నాడు బండెక్కి గాలి మోటార్ ఎక్కి పాలమూరు ప్రాజెక్టులన్నీ తిరిగి చూసిన సీఎం సారు శుక్రవారం కూడా పొద్దుగాలి సంధ్య అందరిని ఉరుకులు పరుగులు పెట్టించిండు. ఎగసి పార్టీ వాళ్ళు పంచాది గట్టిగా పెడుతున్నది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీదనే కాబట్టి సారు శుక్రవారం అంతా దాని మీదనే కూకున్నాడు. కరివేన కుమ్మెర వత్యం అన్ని పంపవుదుల కాడికి పోయి వచ్చిండు. నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు పాలమూరు జిల్లా మంత్రులు అందరు సారెంటనే ఉన్నారు. ఇక 2 దినాలు పెదవంతులు అంతా కలిసి తిరిగి పనులన్నీ ఎట్టెట నడుస్తానాయి అనేది చూసినాక మైకుల ముంగటికి వచ్చిండ్రు. ఇక చూడరి సీఎం సార్ ఏమన్నాడు. కల్వకుర్తి గాని భీమా గాని నెట్టంపాడు గాని కోయిల్ సాగర్ గాని ప్రారంభించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని ఏ ప్రాజెక్టు తీసుకున్నా పనులు పూర్తి సంగతి దేవుడెరుకు. ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు. భూసేకరణ చెయ్యకుండానే ప్రాజెక్టులు పూర్తయితాయని చంద్రశేఖరరావు గారు ఎట్లా భావించిందని నేను అడుగుతున్నా. అంటే ఆయన ఆలోచన ఎంతసేపు ఉన్నా పంపులు లిఫ్టులు 1000 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుడు అందులో నుంచి నగదు కొట్టేసు. ఇక ప్రాజెక్టుల కాడికి పాదయాత్ర చేస్తాం అన్నారు కదా పాలమూరు కారు పార్టీ లీడర్లు. గా ముచ్చట మీద ఏమన్నాడో చూడండి ముఖ్యమంత్రి. తిన్నది అరగనే అరుగుతుంది, తిరగండి, నడవండి. చేసిన పాపాలు కొంచెమన్నా పోతాయి. కాశీ వరకు నడవండి, ఇంకా మంచిది. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. మీరు పాపాలు చేసుడే కాదు, ఆయన చేస్తుంటే చూసుడు కూడా మీరు చేసిన మహాపాపం. ఒక ఆయన గోసి కట్టుకుని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి. గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బానే ఉంది. ఇంకో ముచ్చట ఏంటిదంటే అప్పులకు కిస్తీలు కట్టనికినే పోతున్నాయి పైసలన్నీ అన్నట్టు మాట్లాడిండు సారు. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన అప్పులకు తప్పులకు ఓన్లీ సాగునీటి ప్రాజెక్టులకు నేను చెప్పేది 52,121 కోటి రూపాయలు. ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కలిపి 52,121 కోటి రూపాయలు నేను చెల్లించిన. ఇక నేను పనులకి 30 నెలల్లో చెల్లించింది ఎంత అంటే 22,000 కోట్ల రూపాయలు. అటు జడ్చర్లలో పెట్టిన పెద్ద మీటింగ్ లో కూడా ఉడుకుడుకు ముచ్చట్లే నడిచినాయి. ఇవాళ మన జిల్లా నుంచి ఏ కాగితం పోయినా ఇవాళ మనకు పనులు అవుతున్నాయి, నిధులు విడుదల అవుతున్నాయి. ఇంతకుముందే ఎండమైండు అనిరుద్ధ్ చెప్పినట్టు జైలు కట్టాలని వాళ్ళు అనుకుంటే మా పిల్లలు చదువుకొని ఇంజనీర్లు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై దేశాన్ని ఏలాలని IIITతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవాళ మన జిల్లాకు మంజూరు తెచ్చుకున్నాం. అటు సెంటర్ వాళ్ళను కూడా ఆయమన్నట్టే ఆర్చుకున్నాడు. గింజలు కొనమంటే కొంటలేరు, ఎవరిని ఎత్తిన పోయాలి చెప్పురు అన్నట్టు కోపానికి వచ్చిండు. ఇంకో దిక్కు ముఖ్యమంత్రి ముచ్చట్ల మీద గులాబీ లీడర్లు కూడా మరలబడతాండ్రు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పడావు పడేసింది మీరంటే మీరే అనుకుంటారు 2 దిక్కుల లీడర్లు. 2 వద్దులు అన్ని తీర్ల తిరిగి చూసిన పెద్దసారు ఆఖరికి ఏగస్ పార్టీ వాళ్ళకే సూటి పెట్టిండు. అయితే అట్లిట్లా పనుల రూబడి పెంచి టైంకు ప్రాజెక్టులన్నీ పురాగా ఒడగొట్టి నీళ్ళైతే దునికిస్తాం అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు సారు. మరి ఇక వచ్చే ఎలక్షన్ల నాటికన్నా పాలమూరు ప్రాజెక్టుల పనులన్నీ ఓ కొసెల్లుతాయో లేదో చూడాలి.